ఎలా ఉన్నారు బీబ్ జాన్? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. వై జాన్ లేదు బీబ్ లో? ఉంది బట్ ఓకే. టూ మచ్ ట్రోలింగ్ జరుగుతుంది కదా, లిటిల్ బిట్ స్ట్రెస్డ్. ట్రోల్ జరుగుతుంది, ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అంటే ఫస్ట్ టైం నాకు, సో తీసుకోనికి టైం పడుతుంది. ఓకే, జొమాటో ఫుడ్ తినలే కాబట్టి నీరసంగా ఉన్నట్టున్నారు. నాట్ ఈటింగ్, బట్ చెప్పా కదా స్ట్రెస్ లో నిద్ర పోలే, సో దానివల్ల. ఓకే, అంటే మీరు కళ్ళలో చూసి ఫ్లడ్ చేస్తా అని రాశారు. ఏంటి అసలు ఫ్లట్టింగ్? యాక్చువల్లీ నేను ఏదో ఫన్ కి క్రేజీగా ఉంటదని రాసిన, నాకు అంత సీన్ లేదు. స్టేజ్ పైకి వెళ్ళేసరికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఫ్లడ్ చేయమంటారని, బట్ ఫ్లడ్ చేయమనేసరికి అక్కడే పోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. ఓకే, సో ఓకే, ఫస్ట్ టైం నవదీప్ గారి కళ్ళలో చూసినప్పుడు ఏమన్నా అంటే హీస్ ద హీరో, మీరు ఎప్పుడు స్క్రీన్ లో చూశారు, అండ్ అక్కడ వెళ్ళిన జడ్జి సీట్ లో చూసిన తర్వాత నాకు ఫ్లడ్ చేయని దగ్గరకు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్. అంటే అక్కడ కూడా ఒక 2 days ఇలా స్ట్రెస్ ఉండే, అంటే మా దగ్గర మొబైల్స్ తీసేసుకొని, సో ప్రాపర్ స్లీప్ లేకుండే. నాకేంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే నాకు కళ్ళు కనిపించవు. ఓకే, సో దాని వల్ల అక్కడికి వెళ్ళేసరికి ఆ లైట్స్ వల్ల ఐ వాస్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ దెమ్. మనకేదో టీవీలో చూపించడానికి వాళ్ళు పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, దే ఆర్ సో ఫార్, అంటే చాలా దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే పక్కనున్న శ్రీముఖి కనిపించదు నాకు. ఈవెన్ నేను రిజెక్ట్ అయినందుకు కూడా ఫీల్ అవ్వట్లేదు, కానీ అంతవరకు వెళ్ళి కూడా కరెక్ట్ గా చూడలే, దానివల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నా. అందరూ నేను రిజెక్ట్ అయినాక ఒక 2-3 days సాడ్ గా ఉండే. ఎందుకు సాడ్ గా ఉన్నావు, రిజెక్షన్. నాకు అసలు రిజెక్షన్ అయినందుకు ఫరక్కే లేదు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని ప్రాపర్ గా చూడలేదు. ఐ వాస్ అంటే నేను వెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను, బట్ ఐ వాస్ లైక్ కళ్ళు మూసుకొని ఏదో చేసేసి వచ్చేసాను. సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఇలా ఏ కంటెస్టెంట్ కూడా జరగకపోవచ్చు. లేదు, చాలా మందికి జరిగింది. దే సైడ్ అంటే మాకు స్ట్రెస్ వచ్చింది, అందువల్ల ఎక్కువ మంచిగా పర్ఫార్మ్ చేయలేకపోయామని. అదొక డిఫరెంట్ థింగ్ లేండి. ఓకే, ఎంట్రీ చాలా జోరుగా వచ్చేసారు, మధ్యలో రాగానే ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అంటే ఎనర్జీ అంటే స్టేజ్ చూసి వెంటనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, దూరం నుండి శ్రీముఖి కనపడుతుంది, ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. వన్స్ నువ్వు స్టేజ్ పైకి వెళ్ళాక ఏమవుతుంది అంటే చెప్పా కదా, లైక్ లైట్స్ అంతా ఒక్కసారి పడిపోతుంటది, లైక్ కొంచెం నా విజన్ అనేది బ్లర్ అవుతుంది. ఆల్రెడీ మనకు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్ వల్ల అరే నాకు కనిపించట్లా ఇప్పుడు ఏమైతుంది ఏంటనే ఆ ఒక్క స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. దాని వల్ల ఐ వాస్ లైక్ నేనే డౌన్ ఉండే, టు బి ఫ్రాంక్. అందువరకు నా పర్ఫార్మెన్స్ నేనే నేను ఇప్పుడు కనిపిస్తున్నానా? ఫ్రాంక్ చెప్పండి, లేకుంటే ఇంకొంచెం దగ్గరికి వేసుకుంటా. అంటే స్పెట్స్ వాడతారా లేకుంటే? వాడను, అవి వాడితే నాకు లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, అందుకని. ఓకే, అగ్ని పరీక్షకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే అగ్ని పరీక్షకి వెళ్తే బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఏం ఉంటది కదా, మీరు అగ్ని పరీక్షకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎంచుకున్నారు? చెప్పారు కదా, దానికోసమే. డబ్బు, మనీ, ఫేమ్ వస్తుంది, ఫేమ్ వస్తే మనీ వస్తుంది. నేను ఎలానో లేజీ 9 to 6 hours వర్క్ అంటే నాకు కష్టం. నేనేమనుకుంటున్నా అంటే నేను చేసే వర్క్ అనేది కొంచెం జాలీగా ఉండాలి, ఫన్ చేస్తూ చేయాలి, ఏదో ఒక్క స్ట్రెస్ లో చేయకూడదు అనుకుంటా. సో నేను అంతేకాదు ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ, ఓకే, ఐ ఫీల్ అందరిలో తెలియదు. సో వెళ్తే మంచిగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు కదా, సో పైసలు వస్తాయి కదా అలా అనుకుంటాను, లైక్ ఒక ఫన్ వేలో వస్తుంది కదా అనుకున్నాను. ఏమైంది చెప్పండి కదా. కాదు, మీకు 3 రెడ్స్ వచ్చాయి కదా. ఫస్ట్ అభిజిత్ గారు మీకు రెడ్ ఇవ్వడం జరిగింది. మీకు అభిజిత్ గారు ఎన్ని సంవత్సరాలు తెలుసు? స్టేజ్ పైకి వెళ్ళాక తెలుసు. మళ్ళీ ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అట్లా అలిగి ఒక మారం చేస్తే నేను రెడ్ తీసుకోనట్టు మాట్లాడారు. అంటే చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది కదా, ఐ వాస్ కంఫర్టబుల్ అక్కడ. అండ్ నా పర్సనాలిటీ అంతే, అంటే నాకు ఒక కొంచెం టైం చాలు కంఫర్టబుల్ అయిపోవడానికి. సో ఐ వాస్ లైక్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఫ్లోలో ఇంకా ఐ వాస్ టాకింగ్ లైక్ దట్. ఏమైందో నాకు తెలియదు. బిందు మాధవి గారిని కూడా బేబీ నార్మల్ గా బేబీ అన్నా. ఈవెన్ మీకు ఎపిసోడ్ లో చూపించలేదు కానీ ఐ ఫైండ్ తను చాలా క్యూట్ గా ఉంటది. ఈవెన్ నేను చెప్పా కూడా అక్కడ తన ఐస్ అవి కొంచెం కుక్క పిల్లలాగా మీరు భలే క్యూట్ ఉంటారని. దాంతో పోల్చావా? కుక్క పిల్లలాగా క్యూట్ ఉంటారా అంటే నేను ఈవెన్ ఇది కూడా చెప్పాను. యాక్చువల్లీ మీరు మాట్లాడినా కూడా తెలుగు ఆమెది కొంచెం పప్పి డాగ్ మాట్లాడినట్టు ఉంటది.
అంటే శ్రీమికి వచ్చి ఏంటి నువ్వు ఆమెను కుక్క అంటున్నావు అంటే కుక్క ఐ సెడ్ షీఈస్ క్యూట్ డాగ్ షీఈస్ లైక్ క్యూట్ డాగ్ అని అక్కడ ఆ రాపోతోటి కొంచెం బేబీ అంటే ఏమనలేదు మళ్ళీ బిందు మాధవ్ ఇట్లా అంటే శ్రీముఖి ఫీల్ అయింది కానీ బిందు శ్రీముఖి కూడా ఫీల్ అవ్వలేదు Comedy గా, లైక్ కామెడీ అన్నారు షీఈస్ హ్యాపీ ఓకే నవ్వుతా ఉండే నవ్వుతా ఉండే